హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు 40 డేస్ స్టడీ ప్లాన్ ఫర్ హౌస్ వైఫ్స్. 40 డేస్ స్టడీ ప్లాన్ ఎలా మనం సెషన్స్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చెప్తానండి. ఫస్ట్ సెప్టెంబర్లో మనకి 16th నుంచి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే సెప్టెంబర్ 16th నుంచి రెడీగా ఉండండి. స్టార్ట్ చేద్దాం అందరం కూడా. సెప్టెంబర్ 16th టు 30 వరకు, అంటే ఈ మంత్లో మనకి 16th టు 30 డేట్ అంటే మనకి ఒక 14 డేస్ ఉంటాయి. సో 14 డేస్ ఉంటాయి. అందులో నేను -3 డేస్ చేశాను, ఎందుకంటే ఈ మంత్లో మనకి బతుకమ్మ ఫెస్టివల్ ఉంటుంది కాబట్టి. సో అట్లా 11 ఒక 3 డేస్ అట్లా టైం ఖచ్చితంగా, ఎందుకంటే తెలంగాణలో బతుకమ్మ ఫెస్టివల్ చాలా గ్రాండ్గా జరుగుతుంది, ప్లస్ వర్క్స్ ఉంటాయి కాబట్టి ఒక 3 డేస్ అట్లా ఫెస్టివల్ కోసం పోతుంది. జెన్యూన్గా చెప్తున్నాను. సో ఇంకా మనకి 11 డేస్ అనేటివి ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ అక్టోబర్ 1st to 30 డేస్. అక్టోబర్ మంత్లో మనకి దసరా ఉంటుంది కాబట్టి 1 డే అట్లా పోతుంది. చెప్పాలంటే ఇంకా ఇంటి పనులు పడితే 2-3 డేస్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి సీరియస్గా ప్రిపరేషన్ చేయాలి కాబట్టి జస్ట్ 1 డే అట్లా పక్కకు పెట్టేస్తే 30 డేస్ ఉంటాయి. మొత్తం ఇవి 30 ప్లస్ అవి 11. సో 40 డేస్కి అయితే మన స్టడీ ప్లాన్ రెడీ చేశానండి నేను. హౌస్ వైఫ్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. బికాజ్ న్యూ కమర్స్ వాళ్ళు, కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు, అంటే సింగిల్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూర్చోవచ్చు. మనం అలా కాదు, ఎందుకంటే ఇంట్లో పనులు చేయాలి, ప్లస్ పిల్లల్ని చూసుకోవాలి. హౌస్ వైఫ్స్ కాబట్టి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటాయి. కాబట్టి నేనైతే యాజ్ యూజువల్, ఎందుకంటే నేను ఇక్కడ స్టడీ అవర్సే మెన్షన్ చేశాను, బ్రేక్ టైమ్స్ మెన్షన్ చేయలేదు. నేనైతే మార్నింగ్ 10కి అట్లా ఫ్రీ అవుతాను. తర్వాత ఆఫ్టర్నూన్ 1 వరకు నేను ఫ్రీగానే ఉంటాను కాబట్టి 3 hours సెషన్ అనేది ఖచ్చితంగా మిగులుతుంది. ఎవరికైనా ఈ 3 hours ఫ్రీగా ఉంటారు. సో అప్పుడు మనం ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేసినా ఫస్ట్ సబ్జెక్ట్ కంప్లీట్ అనేది చేయాలి ఈ 3 hoursలో. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ స్లాట్ ఉంటుంది కదా, 2 PM to 4 PM, అప్పుడు ఒక 1/2 hour మార్నింగ్ ఏదైతే చదివామో అది రివైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా 1.5 hour ఉంటుంది, అప్పుడు న్యూ టాపిక్ ఏమైనా చదవచ్చు, అంటే మన మూడుని బట్టి ప్రాక్టీస్ చేయడం కానీ ఇలాంటివి. అంటే ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్క టైం టేబుల్ ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కరిది ఇంకొకరికి సెట్ కాకపోవచ్చు. కాకపోతే నేను ఈ స్లాట్స్ గురించి చెప్తున్నాను మీకు. నెక్స్ట్ న్యూ టాపిక్ అంటే ఫస్ట్ మనం ఇప్పుడు టెట్కి స్టార్ట్ చేసినప్పుడు, సబ్జెక్ట్ వైజ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ మీద మనకి గ్రిప్ రావాలి. సో అందుకోసమని నేనేం చెప్తున్నానంటే, ఫస్ట్ మేజర్ అవర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనం సబ్జెక్ట్ కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ రివిజన్ ఇచ్చి ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. నెక్స్ట్ నైట్ సెషన్ 8 PM, నేనైతే 8 వరకల్లా కంప్లీట్గా మేము తినేస్తాము. సో 8 to 11 అయితే ఫ్రీగా, పిల్లలు కూడా పడుకుండిపోతారు కాబట్టి 8 to 11 PM వరకు ఫస్ట్ సెషన్ నడుస్తుంది, అప్పుడు రివైజ్ చేయడం. నెక్స్ట్ సెకండ్ సెషన్ 9 to 10 సెషన్ ప్రాక్టీస్ చేసుకోవడం. తర్వాత థర్డ్ సెషన్ అంటే 10 to 11 మిస్టేక్స్ ఏమైనా ఉంటే రెక్టిఫై చేసుకోవడం, కొంచెం యాక్టివ్ లెర్నింగ్ చేసుకోవడానికి కొన్ని ట్రిక్స్ ప్లే చేయాలి మనం. నెక్స్ట్ సెప్టెంబర్ 16th to 30 వరకు మీరైతే ఏ సబ్జెక్ట్ చదువుతారు కామెంట్ చేయండి. మనకి 11 days into 8 hours, ఈ 8 hours స్లాట్ పెట్టుకున్నా కూడా ఈ 11 days, ఈ మంత్లో ఈ 11 days కరెక్ట్గా యూజ్ చేసుకున్నా కూడా 88 hours ఉంటాయండి. మనకి ఒక సబ్జెక్ట్ మోస్ట్లీ చదవాలంటే ఒక 50 hours అయితే కంప్లీట్ అయిపోతుంది, అది ఏ సబ్జెక్ట్ అయినా కూడా. ఒక మ్యాథ్స్ తప్ప, ఎందుకంటే మ్యాథ్స్లో ప్రాక్టీస్ చేసేది, తెలుసుకునేది ఎక్కువగా ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెప్పలేము. ఈ పార్ట్లో మీరు తెలుగు అయినా లేకపోతే మీ ఇష్టం సైకాలజీ అయినా స్టార్ట్ చేయండి, బాగుంటుంది. ఈ టైం టేబుల్ ఎస్పెషల్లీ ఫర్ హౌస్ వైఫ్స్ మంచిగా ఉంటుంది, ఎందుకంటే బ్రేక్ టైంలో ఇంకా బ్రేక్ టైం ఉంటుంది కదా, బ్రేక్ టైంలో మన హౌస్ హోల్డ్ వర్క్స్ అండ్ చైల్డ్ కేర్ అన్నీ చూసుకొని మనం రీడింగ్కి రెడీగా ఉండాలి. నెక్స్ట్ నా స్టడీ ప్లాన్ మీకు చూపిస్తాను. ఇది నా స్టడీ ప్లాన్ చూడండి. నా స్టడీ ప్లాన్ ఏంటి, 40 డేస్ కదా, సేమ్ నేను కూడా అప్పటి నుంచే స్టార్ట్ చేస్తాను. సెప్టెంబర్ 16 నుంచి 30 వరకు 14 days ఆఫ్ టైం ఉంటుంది. అందులో ఫెస్టివల్ టైం కాబట్టి ఒక 3 days ఖచ్చితంగా పోతుంది. బికాజ్ తెలంగాణలో బతుకమ్మ ఫెస్టివల్ అనేది చాలా గ్రాండ్గా చేస్తారు, మేము కూడా చాలా పెద్ద బతుకమ్మ పేరుస్తాం కాబట్టి ఒక 3 days టైం అట్లా
పోతుంది. నెక్స్ట్ ఒక 11 డేస్ ఆఫ్ టైం ఉంటే పర్ డే 8 అవర్స్ ఖచ్చితంగా నేను చదువుతాను. 8 అవర్స్ చదువుకున్నా 6 అట్లా వేసుకున్నా కూడా ఇక్కడ ఒక 1 వీక్లో నేను సబ్జెక్ట్ వైజ్ చదువుతాను కాబట్టి, అంటే నేను ఒక డేలో 2-3 సబ్జెక్ట్స్ నేను అట్లా ఏం ప్లాన్ చేయను. ఒక 10 డేస్ అట్లా ఒకటే సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకొని నెక్స్ట్ వేరే సబ్జెక్ట్కి వెళ్తాను. చాలామంది ఒక డేలో 2-3 సబ్జెక్ట్స్ ప్లాన్ చేస్తారు. అదే కరెక్ట్ అసలు. కాకపోతే అంటే అన్ని సబ్జెక్ట్స్ ఈక్వల్గా కవర్ అయినట్టు అవుతాయి. కాకపోతే నాకెందుకో అలా నచ్చదు. సబ్జెక్ట్ వైజ్ చదివితేనే నాకు ఒక తృప్తి అన్నమాట. ఈ సబ్జెక్ట్ ఈరోజు కంప్లీట్ అయిపోయింది. సో నేనైతే సెప్టెంబర్ మంత్లో తెలుగు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా సెప్టెంబర్ మంత్లో ఏదన్నా ఒకటి సబ్జెక్ట్ స్టార్ట్ చేయండి. ఈ 11 డేస్ ఆఫ్ టైం ఎందుకు మనం వేస్ట్ చేయాలి? ఏదో ఒక సబ్జెక్ట్ అయితే సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందంటే, నేను 4:30-4కి అట్లా లేసినా కూడా డైలీ అయితే మ్యాథ్స్ చెప్తున్నాను 5:30కే లేస్తాను. ఇప్పుడు ఈ ప్లాన్ సెట్ చేసుకున్నాం కాబట్టి ఇక నుంచి 4:30కి అట్లా లేసినా కూడా 5:30 వరకు జస్ట్ మెడిటేషన్, టు డూ లిస్ట్ రాసుకోవడం. అంటే ఈ డేలో ఏం ప్లాన్ చేసుకోవాలి, ఏం చదువుకోవాలి, అట్లా డైలీ టార్గెట్ పెట్టుకొని నెక్స్ట్ నాకు 5:30 నుంచి 9 or 10 వరకే హౌస్ వర్కే ఉంటుంది. అండ్ పిల్లలు స్కూల్కి వెళ్ళడం ఎక్సెట్రా. సో ఈ అందరూ డ్యూటీస్కి వెళ్తారు కాబట్టి సో వాళ్ళ కోసం వర్క్, వంట ఎక్సెట్రా ఆ థింగ్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ 10 AM నేను ఫ్రీ అవుతాను. సో యాజ్ యూజువల్ మీకు చెప్పిన విధంగానే 10 నుంచి 1 వరకు నేను ఫ్రీగా ఉంటాను. 3 hours సెషన్. అప్పుడు రీడింగ్ ఇవ్వడం ప్లస్ నోట్ మేకింగ్ చేసుకోవడం చాలా చాలా మంచి టైం. చాలా చాలా మంచి టైం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 1 to 2 PM లంచ్ బ్రేక్ అట్లా తీసుకొని నెక్స్ట్ 2 నుంచి 4 వరకు 2 hours సెషన్ ఉంటుంది. 1/2 hour రివైజ్ చేసుకోవడం. నెక్స్ట్ 1.5 hour రీడింగ్ మీన్స్ న్యూ టాపిక్ వెళ్ళడం, ఇష్టం ప్రాక్టీస్ బిట్స్ చేయడం లైక్ అలా. నెక్స్ట్ నైట్ సెషన్ 8 నుంచి 11 PM 3 hours సెషన్ ఉంటుంది కదా. అప్పుడు ఫస్ట్ సెషన్ వచ్చేసి రివైజ్, సెకండ్ సెషన్ వచ్చేసి అంటే ఇక్కడ 1 hour 8 to 9, 9 to 10, 10 to 11 ఇట్లా ఫస్ట్ సెషన్లో రివైజ్ చేసుకోవడం. తర్వాత న్యూ టాపిక్ ఆర్ ప్రాక్టీస్ బిట్స్ మన ఇంట్రెస్ట్ని బట్టి. సో నేనైతే ఈ 40 days ప్లాన్ ఏంటంటే 10 సబ్జెక్ట్స్. ఈ మంత్లో 11 days ఉన్నాయి కాబట్టి ఒక సబ్జెక్ట్. నెక్స్ట్ మంత్లో 30 days ఉంటాయి కాబట్టి నెక్స్ట్ 3 సబ్జెక్ట్స్. మీకు ఇష్టం, మీకు ఫస్ట్ ఏదైతే ఎక్కువ ఇష్టమైన సబ్జెక్ట్, ఏదైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్స్ మనం చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ నవంబర్లో అయితే హార్డ్ పార్ట్ తీద్దాం. అంటే మ్యాథ్స్, సైకాలజీ లైక్ ఇవి మనం చదివామంటే అప్పుడు ఇవన్నీ సబ్జెక్ట్స్ ఆల్ క్లియర్ అయిపోతే నెక్స్ట్ నవంబర్ మంత్లో నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మనకి ఎలాగైనా అప్పుడు సైకాలజీ అండ్ మ్యాథ్స్ పార్ట్ చూసుకుంటే 15 days అట్లా చూసుకొని అంటే ఈ సబ్జెక్ట్స్ అన్నీ రివైజ్ చేస్తూ అప్పుడు మనం ప్లాన్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఆ పార్టీకి నోటిఫికేషన్ వచ్చేస్తే ఇంకా అప్లై చేసేసుకొని నెక్స్ట్ డిసెంబర్ ఎట్లాగూ టైం ఉంటుంది కాబట్టి డిసెంబర్లో మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ రౌండ్ రివిజన్లో ఉండాలి. దట్స్ ఇట్ ఫర్ ఇట్ గైస్. చూడండి ఫ్రెండ్స్, నా స్టడీ ప్లాన్ మీకు నచ్చిందా కామెంట్ చేయండి. అండ్ ఇది డెఫినెట్గా హౌస్ వైఫ్స్ అందరికీ యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫెస్టివల్ టైం అందరికీ వర్క్స్ ఉంటాయి ఆల్మోస్ట్. సో ఆ వర్క్స్ అన్నీ చూసుకుంటూ ప్లస్ మనం ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఈ ప్లాన్ అయితే డైలీ నేను యూజ్ చేసే ప్లాన్ ఇదే. డైలీ నేను 6 to 8 ఒకరోజు మంచిగా ప్రొడక్టివ్గా వెళ్తుంది, ఒకరోజు అలా అలా వెళ్తుంది. సో ఇదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ దిస్ గైస్. ఈ స్టడీ ప్లాన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. బాగుందో లేదో కమెంట్లో చెప్పండి. ఇన్ కేస్ మీకు కూడా ఇలా టైం బాగుంది అనిపిస్తే మీరు కూడా చదవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. బాయ్.